నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య బ్రహ్మ, వినూత్న శిరోమణి బిరుదాంకితులు, 40 సంవత్సరాలకు పైగా ఆస్ట్రాలజీలో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు. నమస్కారం గురువుగారు. గురువుగారు, మరి 2021 జనవరి నెలలో ఏ రాసుల వారికి ఎలా ఉంటుంది, ఎటువంటి పరిష్కారాలు పాటించాలి అనే డీటెయిల్స్ తెలుసుకుంటున్నాం కదా. ఇందులో భాగంగా వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది వివరించండి. ప్రప్రథంగా మా గురుదేవుడికి, మా తల్లిదండ్రుల యొక్క పాదపద్మ చల్లమ్మకి శిరసు వంచి నమస్కరిస్తూ, ప్రధానంగా వృశ్చిక రాశి అనగానే మనకు గుర్తొచ్చేది విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు కలిపితేనే వృశ్చిక రాశి అవుతుందమ్మా. ఈ వృశ్చిక రాశికి 1/1/2021 నుండి 31/1/2021 అనగా మాసాంతం కూడా ఈ వృశ్చిక రాశి వారి యొక్క జీవన మార్గంలో జరిగేటువంటి వివాహ, వ్యాపార, వ్యవసాయ, ఆర్థిక, మానసిక, సాంఘిక, విద్య, ఉద్యోగ, సంతాన సౌభాగ్యాలతో, విదేశీయానాలతో కూడా, రియల్ ఎస్టేట్తో కూడా పాటుగా కూడాను కమ్యూనికేషన్స్ రంగాలకు కానివ్వండి, టెలికామ్స్ రంగాలకు కానివ్వండి, లేకపోతే ఫ్యాక్టరీస్ కానివ్వండి, లేకపోతే ఇంకా నూనె వ్యాపారాలు కానివ్వండి, అపరాల వ్యాపారాలు కానివ్వండి, ఖనిజ వ్యాపారాలు కానివ్వండి, విను వ్యాపారాలు కానివ్వండి, లేకపోతే నవరత్న వ్యాపారాలు కానివ్వండి, ఇట్లా వస్త్రాల వ్యాపారాలు కానివ్వండి, పాల వ్యాపారాలు కానివ్వండి, నీళ్ళ వ్యాపారాలు కానివ్వండి, సమస్తమైన వ్యాపారాల రంగాలతో పాటు ఆరోగ్య రంగాలతో పాటు సర్వం కూడాను ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి నా భక్తులకి ఉంటుంది, సహజం ఇది. కానీ నేనేమంటానంటే ప్రతి దాంట్లో విజయం మీదే అవుతుంది, గుర్తుపెట్టుకొని అంట. ఎట్లా విజయం మీద అవుతుంది అని అంటే, ముందు మీకు ఒక కాన్ఫిడెంట్ ఉండాలి. ఎప్పుడూ నెగటివ్గా ఆలోచించవాకండి. ఒక ఇబ్బంది జరుగుతుంది, ఒక వ్యాపారంలో ఇబ్బంది జరుగుతుంది, లేదు ఒక వివాహంలో ఆలస్యం అవుతుంది, లేదు వివాహమే భార్యాభర్తలు గొడవ పడుతుంది, లేదు విద్యా విషయంలో ఇబ్బంది, లేదు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా కావడం. ఎందుకు కావడం లేదు? క్వశ్చన్ ఎందుకు చేసుకోరు మీరు? అవన్నీ మేము చేస్తున్నాం గురువుగారు అంటారు. ప్రయత్నం చేయకుండా ఎవరు ఉంటారండి? విద్య అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నం చేయవా నువ్వు? ఖచ్చితంగా చేస్తావు, దాని అనుమానం ఏముంది? ఇంకా అలానే అసలు అట్లా ఆలస్యం దానికి కారణమేమి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. సరే, అది ఎంతవరకు ప్రయత్నిస్తారని భక్తులు కుదరదు. అందుకని మీరు కాన్ఫిడెంట్గా ఉండండి, విజయం మీద అవుతుందని చెప్పాను నేను. ఫస్ట్ మీరు తెలుసుకోదు. అందులో మీ డాక్టర్ జంధ్యాల శాస్త్రి వీడియో చూడాలంటే ఓపిక ఉండాలి, సంపూర్ణం చూడండి. పరిష్కారం తర్వాత తెలుసు, లాస్ట్లో చెప్తాను మీకు. ఈ పరిష్కారం లేకుండా ఏదీ ఉండదండి. ప్రతిదానికి ఒక పరిష్కారం ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. అది చేసే విధానం బట్టి ఆధారపడుతుంది, మీ మనోశక్తి మీద ఆధారపడుతుంది. మీకు శక్తి ఉంది, మీ శక్తిని మీరు సాధించుకోండి. ఏదో ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, మోసపోదానికి ప్రయత్నించబాకండి. ఇది మీ డాక్టర్ జంధ్యాల శాస్త్రి మీకు ఇచ్చే ప్రధాన మాట. అలా ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసాంతం కూడా వాళ్ళ జీవన సరళి ఇప్పుడు చెప్పినట్టుగా దాంట్లో శుభప్రదం జరగాలి అంటే ఆ యొక్క రాశికి ఉన్నటువంటి గ్రహస్థితి ఒకసారి వివరించాలి నేను. ఆ వివరించే భాగంగా వృశ్చిక రాశి వారికి రాశిలోని కేతు ఉండి, రాశికి 7వ స్థానంలో రాహు ఉన్నాడు, అంటే వృషభంలో రాహు ఉన్నాడని ముందు క్లియర్ చేసుకోండి. అలాగే ఈ వృశ్చిక రాశికి దశమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు, అంటే 10వ స్థానం, కర్మస్థానం, వృత్తిస్థానాధిపతి అయిన సూర్య భగవానుడు రాశికి 2వ స్థానంలో వాక్స్థానంలో ఉన్నాడు. 3వ తేదీ వరకు కూడా శుక్ర భగవానుడు కూడాను ఆ యొక్క వృశ్చిక రాశిలోనే కేతు కలిసి ఉంటాడు. 3 తర్వాత మళ్ళీ ఆయన ధనుసులోకి ప్రవేశిస్తాడు. అదే ధనుసులో ఉన్నటువంటి ఆ వృశ్చిక రాశికి లాభాధిపతి, అష్టమాధిపతి అయిన బుధ భగవానుడు కూడా రవితో కలిసి ధనుసులోని ద్వితీయులను ఉండి 3వ తారీఖు ఆయన కూడాను మారి ఆ యొక్క 3వ స్థానం అయినటువంటి ఈ మకరంలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత 14వ తారీఖు నాడు సూర్య భగవానుడు కూడా మకరంలోకి ప్రవేశిస్తాడు. 28వ తారీఖు నాడు శుక్ర భగవానుడు కూడా ప్రవేశిస్తాడు. అప్పటికే అక్కడ గురువు, శని భగవానుడు ఉన్నారు. ఎక్కడ? మకరంలో, అంటే వృశ్చిక రాశికి 3వ స్థానంలో. అందుకని ఈ 1/1/2021 7వ సంఖ్యతో ప్రారంభమైంది. లెక్కేసుకోండి. 1 1 2, 2 తర్వాత వచ్చేది 2 4, 4 తర్వాత వచ్చేది 2 6, లాస్ట్లో వచ్చేది 1 7. మొత్తం 1వ నెల 1వ తారీఖు చక్కగా కూడా 2021 సంవత్సరం అంటే నెంబర్ 7 అంటే శనీశ్వరుడి యొక్క ప్రభావితం మీద వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన మకర రాశికి అధిపతి కూడా శని భగవానుడు గుర్తుపెట్టుకోండి. ఇలాతో పాటుగా కూడా 2 టైమ్స్లో ఈ నెలలోనే 2 టైమ్స్లో పంచగ్రహ కూటమి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అది కూడా చూసుకోవాలి, అది కూడా డేట్ కూడా ఇస్తున్నాను మీకు. 14/1/2021 సంవత్సరం సూర్యుడు, చంద్రుడు, బుధుడు, అలాగే గురువు, శని భగవానుడు కలిసి దాన్ని పంచగ్రహ కూటమిగా వస్తుంది. తర్వాత చంద్రుడు మారిపోతాడు, రవి, బుధ, గురు, శని భగవానుడు ఉంటారు. ఆ తర్వాత 28వ తారీఖు 1వ నెల 2020 శుక్రవారం రోజున ఆ శుక్ర భగవానుడు కూడా అక్కడ ప్రవేశిస్తాడు. అది మళ్ళీ పంచగ్రహ కూటమిగా మారుతుంది. అంటే శుక్రుడు, రవి, బుధ, గురు, శని భగవానుడు. ఇది ఇప్పుడు దీనికి ఉన్నటువంటి టోటల్ మనకున్న గ్రహస్థితిని కనుక ఈ వృశ్చిక రాశిని పరిశీలించినప్పుడు మనకు ఈ మాసాంతంలో ఉన్నవి. అందుకనే మళ్ళా మా భక్తులు కూడా చెప్తున్నాను, మీకు
ఏదైనా సరే సంపూర్ణంగా కూడాను లక్కీ నెంబర్ కానివ్వండి, లేకపోతే మీకు లక్కీ ఏదైనా మంచి వారం మీరు చేసే శుభవారం కానివ్వండి, లేదంటే కలర్స్ కార్లు కొనాలన్నా వెహికల్స్ కొనాలన్నా కలర్స్ ఏమైనా కావాలి ఇవ్వాలండి, దీన్ని బట్టి చెప్పడం అనేది కుదరదండి. ఇది ఈ నెల వరకే పరిమితం అవుతుంది. దీన్నే చంద్ర ఆధారితం అని కూడా గుర్తుపెట్టుకోండి. మీరు వేరువేరుగా చేసుకో. క్లారిటీ క్లియర్ మీ ప్రాక్టికల్ మీ డాక్టర్ అంజాల శాస్త్రి చెప్పే ప్రతి ప్రాక్టికల్ని మీరు అర్థం చేసుకుని ప్రయత్నించండి. ఇప్పుడు నేను లక్కీ నెంబరు, లక్కీ రంగులు, లక్కీ కలర్స్ చెప్పాను అనుకోండి, వచ్చే నెలలో ఏం చెప్పాలా? మళ్ళా మారితే ఆ నెంబర్ మారిందండి, పోయిన నెలలో 7 చెప్పాను కదా, ఇప్పుడు 9 అయితే బాగుంటుందని అలా ఇదే మార్చుకుని పోతారా? అది కాదది. జన్మ లగ్నవశాత్తు వచ్చేటువంటి గ్రహస్థితిని బట్టి మాత్రమే లక్కీ నెంబరు, లక్కీ కలరు, లక్కీ విధానాలు, అలాగే దైవత్వాలు అన్నీ దాన్ని బట్టి తెలుస్తాయి. అది సెకండరీ వ్యాపారం. అది ఇప్పుడు నేను చెప్పే విధానం అది కాదు. ఇది ఓన్లీ గోచారిత్య కానీ గ్రహచారిత్య కానీ. గ్రహచారిత్యం అంటే ఏంటి? మీ యొక్క పేరు మొదటి అక్షరాన్ని బట్టి చూసుకునేది. కానీ గోచారిత్య అంటే, గ్రహచారం అంటే నీ యొక్క సంవత్సరం, నెల, రోజు, సమయాన్ని బట్టి వచ్చే నక్షత్రాన్ని బట్టి ఏది వచ్చినా కూడా ఇందాక నేను చెప్పిన నక్షత్రాలు ఈ వృషభ రాశి అవుతుంది. దీన్నే చంద్ర ఆధారితం అంటారు. దీని 35% మీకు పనిచేస్తుంది, 35% మీకు పనిచేస్తుంది, మీ జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. ప్రభావం చూపిస్తుందా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది? మీకు మీరు గమనించండి. మీ డాక్టర్ అంజాల శాస్త్రి చెప్పిందని 2 నిమిషాలు రోజు దాని మీద క్యాల్కులేట్ చేసుకోండి. డిసెంబర్ నెలలో చెప్పాను, జనవరి నెలలో చెప్తున్నాను, రేపు ఫిబ్రవరి నెలలో చెప్తాను, మళ్ళీ మార్చి నెలలో చెప్తాను. అసలు నెల మొత్తం ఈ యొక్క కొత్త సంవత్సరంలో 1/1/2021 నుంచి కూడా 31/12/2021 వరకు కూడా జరిగేటువంటి సంవత్సరాంతం కూడా జరిగే పరిస్థితి కూడా చెప్తాను. అన్నీ గమనించుకోండి. వాస్తవాలు మీరే గ్రహించి దాని నుంచి సారాన్ని మీరు తీసుకోండి. విజయం మీద అవుతుంది. మీరు సారం తీసుకోకుండా విజయం ఎట్టు వస్తుందండి? మీకు తినకుండానే ఆకలి తీరుతుందా? ఏమైనా అవకాశం ఉందమ్మా? ఏమైనా అట్లా తినకుండా ఆకలి తీరే మార్గాలు ఏమైనా ఉన్నాయా? గవర్నమెంట్ ఏమైనా కొత్త కనిపెట్టారా? ఏం పెట్టలేదా? కనిపెడితే ఏదైనా మాకు కూడా ఇస్తారండి, అందుకోసం ఏం లేదు కదా. కాబట్టి తినాలంటే ఇవన్నీ కూడా మీరు గ్రహించాలి, చూడాలి, దాన్ని పాటించాలి. దాని మీద సంపూర్ణ యోగం మీకు వస్తుంది. దీంట్లో అవి జరగదు, లేదు, ఇట్నే ఉంటాను, నాకు ఎట్నే కష్టాలు వస్తాయి, నేను బతకలేనేమో, నేనేదో ఇబ్బంది పడిపోతున్నాను, ఇంకెందుకు నా జీవితం, ఎందుకు నా ఇన్నేళ్ళు వచ్చినా నేను ఏం చేయలేదు అనుకోవడం అనేది మీ భ్రమ. అసలు నాలుగు కష్టపడండి ఎవరు చెప్పారు మీకు? నొప్పి తగలంగానే హాస్పిటల్కి పోతాం కదా, తలనొప్పి రాగానే హాస్పిటల్కి పోతామా? బెడ్ వేసుకుంటున్నారు కదా. మీ చేసే పనులు ఇబ్బంది వచ్చింది, ఉద్యోగ విషయంలో ఆలస్యం అవుతున్నది, విద్య విషయంలో ఇబ్బంది జరిగింది, అమ్మాయి పెళ్లి విషయంలో ఇబ్బంది జరిగింది, లేదు భార్యాభర్తల మధ్య అవగాహన లోపం వచ్చింది, లేదు కోర్టు వ్యవహారాలు ఇబ్బంది వచ్చింది, భూతగాదాలు ఇబ్బంది వచ్చింది. వెంటనే ఇది ఎందుకు వచ్చింది? మనం మంచి మార్గంలో ఉన్నామే, మంచి ఆలోచనలో ఉన్నామే, మనం కష్టపడుతున్నామే, 24 గంటలు నిద్ర లేసి మనం కృషి చేయకుండా ఏం కదా చేస్తున్నా కూడా ఇలాంటి సమస్య ఎందుకు ఉన్నతమవుతుంది? ఒకసారి క్వశ్చన్ చేసుకోండి, ఆన్సర్ మీకే దొరుకుతుంది. క్వశ్చన్ చేయకుండా ఆన్సర్ ఎట్టు వస్తుందండి మీకు? క్వశ్చన్ ఉన్నప్పుడే కదా ఎగ్జామ్ రాసేది. నువ్వు క్వశ్చన్ లేకుండా ఎగ్జామ్ రాస్తావు? నువ్వు క్వశ్చన్ లేకుండా ఎగ్జామ్ రాస్తే పాస్ అవుతావా? అంటే క్వశ్చన్కి సరైన ఆన్సర్ రాసిన రోజు పాస్ అంటారు. ఎస్, అదంతా రీజన్ ఉందో ఇప్పుడు నేను చెప్పే దాంట్లో కూడా మీ యొక్క గ్రహస్థితి మీరు కరెక్ట్ చేసుకుంటే మీ గెలుపు మీదే అవుతుంది. దీనికి తిరుగులేదు, ఎదురు లేదు, మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రయత్నించండి. ప్రయత్నించకుండా ఇదంతా ఫ్లాషు, ఇదంతా న్యూసు, ఏముందని చంద్రమండలం మీద పోయేది, రాకెట్లో పోయి చంద్రుడి మీద దిగుతుంటే ఈ జ్యోతిష్కులంతా ఏదో తెలిసేది లేకుండా అన్నీ కూడా ఏదో జనాలు మభ్యపెడతానికి చేస్తున్నారనేటువంటి భావనలోకి మీరు రాకుండా ఉండమని మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే దాని గురించి మీకు శాంతము పరిశోధన చేసేటువంటి విధానం ఉండదు. అది ఎందుకు ఇవన్నీ మీకు ఈ మాటలన్నీ చెబుతున్నానంటే, ఇప్పుడు నేను ఉన్నాను, నేను జ్యోతిశాస్త్రం గురించి మాత్రమే మాట్లాడగలుగుతాను, వాస్తుశాస్త్రం గురించి మాత్రమే మాట్లాడగలుగుతాను, ధర్మ నిరతని గురించి మాట్లాడగలుగుతాను, ధర్మ సూత్రాల గురించి మాట్లాడతాను. కానీ కంప్యూటర్ గురించి మాట్లాడతానా? కంప్యూటర్ కావాలి, కాగితం కావాలంటే మళ్ళీ ఎవరో ఒక మహానుభావుడి దగ్గరికి వెళ్ళాల్సిందే కదమ్మా. నేను తప్పుతుంది నాకేమన్నా? కాబట్టి ఒక్కో దాంట్లో ఒక్కొక్క నిష్ణాతం ఉంటుంది. కాబట్టి దాన్ని తెలుసుకోకుండా మనం దాన్ని మాట్లాడటం అనేది కరెక్ట్గా ఉండదని అభిప్రాయపడుతూ, నా తల్లిదండ్రులకు కూడా సూచిస్తూ, మా వృశ్చిక రాశి సర్వ భక్తులకు కూడాను ఈ మాసంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి గ్రహస్థితి చూసినప్పుడు వాక్స్థానంలో ఉన్నటువంటి 14వ తారీఖు వరకు కూడా ఆ రవి యొక్క ప్రభావితం మీద డెఫినెట్గా మీరు ఉద్యోగ ప్రయత్నం చేయండి. మీరు డెఫినెట్గా కూడా విన్ అవ్వడానికి అవకాశం కనబడుతుంది. ఆరోగ్య విషయంలో మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు, లగ్జరీ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు, సినీ రంగానికి సంబంధించినటువంటి 28వ తారీఖు కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. అవి కూడా హ్యాపీనెస్గా ఉంటుంది. ఒక్క విశేషంగా మనం ఆలోచించినప్పుడు వివాహ ప్రక్రియ అనేది జీవితానికి మొత్తం 100 years వారి జీవితం మొత్తానికి వంశాభివృద్ధికి సంబంధించింది కనుక అక్కడ రాహు ఉన్నాడు 7వ స్థానంలో కనుక
వివాహం కొత్తగా ప్రక్రియ చేసే వాళ్ళు మాత్రం ఆలోచించండి. దాంపత్యం కలిగి ఉన్న వాళ్ళకి ఎటువంటి సమస్యలు వద్దానికి వీలు లేని పరిస్థితి ఉంటుంది. ఇకపోతే సంతాన విషయంలో కొంచెం ఆలస్యం అవడానికి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే సంతానం ఇచ్చే గురువు శని భగవానుడితో కలిసి ఉండటం. అయితే ఇవన్నీ కూడా నేను చెప్పేవన్నీ కూడా 14 వరకే నీకు కొంత వస్తాయి. 14 తర్వాత మరీ రవి పోయి అక్కడ చేరిపోయిన తర్వాత శని భగవానుడు, గురువు, బుధుడు, రవి అంటే మేధాశక్తి, విద్యాశక్తి, జ్ఞానశక్తి, అద్భుతమైన ధనశక్తి ఇచ్చేటువంటి వాళ్ళంతా కూడా ఒక దగ్గర చేరారనుకోండి కొంచెం ఇబ్బంది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కనుక వస్తుందని మీరు భయపడాల్సిన అవసరం లేదని ఇందాకనే చెప్పాను. ఇక నేను భయపడవాకండి. ఇక్కడ వివాహ విషయంలో మంచిగా ఉంటుందని చెప్పా. ఎందువలన ఆ యొక్క షష్టములో ఉన్నటువంటి కుజుడు కానీ సప్తములో రాహు ప్రభావంలో ఆలస్యం అవడానికి ఇబ్బంది వస్తుందని చెప్పాను. అక్కడ దాంపత్య జీవితం బాగుందని కుజుడు బాగానే ఉన్నాడు కానీ బాగానే ఉంటుందని చెప్పాను. ఇక్కడ అంటే టోటల్గా చూసినప్పుడు కాస్త మనం ఆలోచించాల్సిందంటే విద్యా విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ కొంచెం ఇబ్బంది వచ్చేదానికి ఉంది. ఆ తర్వాత సూర్యుడు బాగున్నాడు కాబట్టి ఉద్యోగ విషయంలో, ప్రమోషన్ విషయంలో, రాజకీయ విషయాలు ఇబ్బందిలే. తర్వాత కుజుడు బాగున్నాడు కాబట్టి అటు రియల్ ఎస్టేట్ కానీ, భూత కథలు కానీ, కోర్టు తగాదాలు కానీ, వివాహం కొత్తగా ప్రయత్నించే విషయంలో ఇబ్బంది లేదు. కాకపోతే రాహు యొక్క ప్రభావితం మీద కొంచెం అప్పుడప్పుడు రైజ్ అవ్వడం, తెలియనటువంటి ఆవేశాలు గురి అవ్వడం అవకాశాలు వస్తాయి. కాబట్టి మీరు ఎవరు ఏం భయపడకుండా దానికి కూడా ఏదో ఒక పరిహారం చెప్తాను నేను. దాన్ని నిరంతరం కూడా 30 రోజులు కూడా మీరు చేస్తున్న దానికి ప్రయత్నిస్తే కొంత మీకు మంచి జరిగేదానికి వస్తుందని నా 45 సంవత్సరాల జ్యోతిష శాస్త్రములు నా కొన్ని వేల జాతకాలను చూసి ఎంతోమంది చేయించినటువంటి ప్రధానమైన నా అనుభవాన్ని రంగరించి మేము ముందుస్తున్నా. దీన్ని మీరు ఎంతవరకు ఆస్వాదిస్తారు, ఎంతవరకు దాన్ని మీరు కమిబద్ధంగా చేసుకుంటారనేది మీ చేతిలో ఉంటుంది. మీరు చేసుకుంటే సర్వం కూడా శుభదాయకంగా శుభంగా ఉంటుందని మనస వాచ కర్మన నా తల్లిదండ్రులకి, పెద్దలకి, పూజలు, గురువులు తెలియజేస్తూ ఇప్పుడు మనం సంపూర్ణంగా కూడాను ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియకి సంబంధించినటువంటి ఈ పరిహారాన్ని మీ ముందుకు వస్తున్నాం. మా వృశ్చిక రాశి భక్తులు మీరు చేయవలసింది ఒకటే ఉంటుందండి. ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత సూర్య భగవాను ముందు నించొని మనస్ఫూర్తిగా కూడా ఏకాగ్రతతోటి ఒక్కటి ఇప్పుడు నేను చెప్పినట్టుగా కూడా ఓం లం క్రీం నమః, ఓం లం క్రీం నమః, ఓం లం క్లీం నమః అని కనుక మీ మనసా వాచ కర్మన కనుక మీరు ఎంతసేపు చేస్తే చేయండి. దీనికి ఏం కౌంట్స్ కానివ్వండి, వేరే నిబంధనలు కానివ్వండి, ఎలాంటివి దీనికి ప్రత్యేకమైన ఏం పెట్టుకోకుండా ఇట్లా చేయండి. దీని ఫలితం మీ అంతా మీకే వస్తుందని ఆత్మవిశ్వాసం చేయండి. ఆ తల్లిదండ్రులని గౌరవించడం నేర్చుకోండి. పిల్లల సంస్కారంతో నేర్చుకోండి. మూఢనమ్మకాలకు వెళ్ళవాకండి. శాస్త్రాన్ని అపహాస్యం చేయవాకండి. కృషి చేయండి. దాని ఫలితం మీరే అనుభవించండి. అనుభవించేదానికే ఇవన్నీ మీకు చెప్పాను. మీరు చేసుకుంటారని మనసా వాచ కర్మన మా తల్లిదండ్రులందరికీ కూడా తెలియజేస్తూ ఆస్వాదిస్తూ వారు శుభం జరగాలని మనస్ఫూర్తిగా కూడాను ఆ 9 నమ్మక దేవత పాదపద్మ చలనాలతోటి సుఖసౌఖ్య భోగభాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా మరీ మనం వృశ్చిక వారికి ఈ మాసాంతంగా శుభంగా ఉండాలని ఆస్వాదిస్తున్నా, నమస్కరిస్తున్నా. శుభం. ఓకే, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది ఈ జనవరి నెల అండ్ పరిహారాలు కూడా చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. ఫ్రెండ్స్, మరి చూసారు కదా వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిష్కార మార్గాలు పాటించాలి అనేది గురువుగారు చాలా చక్కగా వివరించారు కదా. మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.